హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. దివ్యాంగుల పెన్షన్లో అనర్హులను గుర్తించే సదరం సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ఆ సదరం సర్టిఫికెట్లు పరిశీలన అయితే వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసిందండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. అపీలు చేసుకున్న వారికి మళ్ళీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అర్హులైన వారు అపీలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అనర్హులుగా తేలిన వారికి ఇది ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. పేదలకు పింఛన్లు ఇచ్చే బాధ్యతను తానే తీసుకున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారండి. భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను ఇచ్చే విధానాన్ని తెచ్చామన్నారు చంద్రబాబు గారు. అలాగే పింఛను ఆలస్యమైన వచ్చే నెలలో కలిపి ఇస్తామనేసి ఆయన అయితే సూచించారండి. ఇక ఎన్టీఆర్ గారు మొదట 30 రూపాయలు పింఛన్ ఇచ్చారని, అది కూడా 1995లోనే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పింఛన్ని 75 రూపాయలకి అయితే పెంచామన్నారు. అలాగే 2014లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ను 200 నుంచి 1000 రూపాయలకి అయితే పెంచామన్నారు. ఆ తర్వాత 2000కి చేశామనేసి చంద్రబాబు గారు చెప్పుకొని వచ్చారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత అదే పింఛన్ని 4000కి పెంచామన్నారు. వృద్ధులకు అలాగే వితంతులకు 10 రెట్లు, దివ్యాంగులకు 12 రెట్లు పింఛన్ అయితే టీడీపీ పెంచిందనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.